Hi guys, welcome back to my channel. సో ఈ మెయిన్గా AWS SQS యూజెస్ తెలుసుకుందాం. సో SQS అంటే సింపుల్ క్యూ సర్వీస్. సో మనం మామూలుగా ఏదన్నా క్యూ ఇంప్లిమెంట్ చేయాలంటే మనం కోడ్ రాయాలి. సో క్యూ అంటే మనం మెసేజెస్ అన్నీ ఆ క్యూలో పెడితే పబ్లిష్ చేయడం. సో ఆ క్యూ మెసేజెస్ అన్ని రిసీవర్ రిసీవ్ చేసి ప్రాసెస్ చేస్తారు. సో ఈ మొత్తం మెథడ్ని మనం చేయాలంటే మన ఓన్ కోడ్ రాయాలి. కానీ మన ఓన్ కోడ్ రాసే పని లేకుండా AWS సింపుల్ క్యూ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో సింపుల్ క్యూ అంటే మళ్ళీ స్టాండర్డ్ క్యూ, FIFO క్యూ. అంటే మనం ఏదైతే మెసేజెస్ దాంట్లో పుష్ చేసామో ఆ రిసీవర్ కూడా అదే ఆర్డర్లో రిసీవ్ చేయాలి అంటే దాన్ని అప్పుడు FIFO క్యూ యూజ్ చేస్తాం. జనరల్గా ఏ మెసేజ్ అయినా రిసీవ్ చేయాలనుకుంటే స్టాండర్డ్ క్యూ యూజ్ చేస్తాం. సో ఇంతకుముందు వీడియోలో మనం లాంబ్డా ఫంక్షన్ యూజెస్ తెలుసుకున్నాం. దాంట్లో ఒక 1000 మెసేజ్ రిక్వెస్ట్ లాంబ్డాని డైరెక్ట్గా కాల్ చేస్తే ఆ రెస్పాన్స్ ఇస్తుంది. అది లాంబ్డా కూడా హ్యాండిల్ చేస్తుంది, ఎందుకంటే అది స్కేలింగ్ కాబట్టి. కానీ ఈ మెథడ్లో మనకి ఒకేసారి కాల్ చేసే అవసరం లేదు. ఎసింక్రనస్గా కాల్ చేయాలి ఒక కోడ్ని అంటే మనం ఆ రిక్వెస్ట్ అన్నీ ఒక SQSలో పుష్ చేస్తే ఆ SQS అనేది ఒక లాంబ్డాకి అటాచ్ చేస్తే ఆటోమేటిక్గా 1 by 1 అన్నీ ఆ లాంబ్డాని కాల్ చేస్తాయి. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మామూలుగా డైరెక్ట్గా లాంబ్డాని కాల్ చేస్తే లాంబ్డా ఏదన్నా ఎక్సెప్షన్ కానీ ఏమన్నా ఇస్తే మళ్ళీ మనం అది హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఇందులో SQS మెసేజ్లో పుష్ చేస్తే ఒక 1000 మెసేజెస్ ఏమన్నా ఫెయిల్ అయినా కానీ ఒక SQS మెసేజ్ని మళ్ళీ DL SQSకి కాన్ఫిగర్ చేస్తాం. సో ఏవైతే ఫెయిల్ అయినాయో ఆ ఫెయిల్ అయిన మెసేజెస్ అన్నీ వన్ మోర్ DL SQSలో వెళ్ళిపోతాయి. దాని తర్వాత ఆ DL క్యూ మనం చెక్ చేస్తే ఆ మెసేజెస్ అన్నీ మళ్ళీ రీప్రాసెస్ చేయొచ్చు. సో అది మెయిన్ అడ్వాంటేజ్. ఎసింక్రనస్గా వితౌట్ లాస్ ఆఫ్ డేటా మనం అన్ని రిక్వెస్ట్ని ప్రాసెస్ చేయొచ్చు. సో ఇందులో చాలా కాన్ఫిగరేషన్స్, చాలా అడ్వాంటేజెస్ SQSలో ఉన్నాయి. సో మెయిన్గా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఇప్పుడు ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ రీట్రై చేయాలంటే మనం ఆ రీట్రై కాన్ఫిగరేషన్ చెక్ చేయొచ్చు. ఎన్నిసార్లు రీట్రై చేయొచ్చు. ఒక 3 సార్లు ఫెయిల్ అయితే 3 సార్లు రీట్రై చేయొచ్చు అనేది కాన్ఫిగరేషన్ ఇవ్వచ్చు. 4సారి ఫెయిల్ అయితే అప్పుడు అది DL క్యూ మెసేజ్ వెళ్తుంది. దాని తర్వాత మనం ఆ మెసేజ్ చెక్ చేయొచ్చు, మళ్ళీ అది రీట్రై చేయొచ్చు. సో ఇలా చాలా కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. మెసేజెస్ లాస్ అవ్వకుండా మన రిక్వెస్ట్ అన్నీ ప్రాసెస్ చేయాలంటే SQS అనేది ఖచ్చితంగా వాడాలి. ఆ SQSని మన కోడ్కి అటాచ్ చేస్తే ఆ లాంబ్డా కోడ్కి, సో ఆ కాన్ఫిగరేషన్ చేస్తే ఆ ట్రిగర్ ఇవ్వాలి లాంబ్డాకి ఆ SQS నుంచి. సో ఆటోమేటిక్గా ఎన్ని మెసేజెస్ అయితే రిక్వెస్ట్ చేసామో అన్ని మెసేజెస్ విజిబిలిటీ అనేది మనకు ఉంటుంది వితౌట్ ఎనీ ఫెయిల్, సో వితౌట్ ఎనీ డేటా లాస్. సో ఈ వీడియోకి అంతే. మరిన్ని వీడియోస్ కోసం తప్పక సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.